నమస్తే. కమ్మ వర్సెస్ కాపు అన్నట్టుగా ఉంటుంది పొన్నూరు రాజకీయం. 1983 నుంచి పొన్నూరులో ధూళిపాళ్ల కుటుంబం హవా కొనసాగుతోంది. 1983, 1985లో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి 2 సార్లు వరుసగా గెలిచారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. సంఘం పాల డైరీ స్థాపించారు. పాల వీరయ్యగా ప్రసిద్ధి చెందారు ధూళిపాళ్ల వీరయ్య చౌదరి. 1994లో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి రోడ్ ప్రమాదంలో మృతి చెందారు. తండ్రి మృతితో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. 1994 నుంచి 2014 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కిలారి వెంకటరోషయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 1994 నుంచి ప్రస్తుతం వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు నరేంద్ర. 2003లో పార్టీ రైతు విభాగం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2010లో మరోసారి డైరీ చైర్మన్ గా ఎన్నికైన నరేంద్ర ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. తన హయాంలోని రాష్ట్ర సహకార చట్టం మ్యాక్స్ పరిధిలో ఉన్న డైరీని 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంపెనీ చట్టంలోకి మార్చి కేంద్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య నుంచి విశిష్టమైన ప్రయోజనాలు అందుకునేలా చేశారు. నరేంద్ర హయాంలో సంఘం డైరీ వార్షిక టర్నోవర్ 200 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయలకు పెరిగింది. డైరీ అనుబంధ పాలపొడి కేంద్ర సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అనేక కొత్త పాల ఉత్పత్తులు మార్కెట్లోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార డైరీలలో విజయవంతంగా నడుస్తున్న డైరీల్లో సంఘం డైరీ ఒకటి. సంఘం డైరీ తరపున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి ప్రజలకు సరసమైన ధరల్లో అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారు. 1989, 2019లో మాత్రమే పొన్నూరులో ధూళిపాళ్ల కుటుంబం ఓటమి పాలైంది. 1989 ఎన్నికల్లో చిట్టినేని వెంకట్రావు ధూళిపాళ్ల వీరయ్య చౌదరిని ఓడించగా 2019లో నరేంద్రను కిలారు రోషయ్య ఓడించారు. 2019 ఎన్నికల్లో కేవలం 1112 ఓట్ల తేడాతో మాత్రమే నరేంద్ర ఓటమి పాలయ్యారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1983 నుంచి 2019 వరకు జరిగిన 9 ఎన్నికల్లో ధూళిపాళ్ల కుటుంబం 7 సార్లు గెలిచింది. పొన్నూరు నియోజకవర్గంలో 1952 నుంచి 1978 వరకు జరిగిన ఎన్నికల్లో 3 సార్లు కాంగ్రెస్, సిపిఐ, ఇండిపెండెంట్, కేఎల్ పార్టీ ఒక్కోసారి గెలిచాయి. పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు, చేబ్రోలు, పెదకాకాని 3 మండలాలు ఉన్నాయి. 2019లో ధూళిపాళ్ల నరేంద్ర లాంటి సీనియర్ నేతను ఓడించిన కిలారు రోషయ్య రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి కోటేశ్వరరావు కౌన్సిలర్ గా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. ఆయన 1985లో గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కిలారు రోషయ్య తన తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1993లో మిర్చి అసోసియేషన్ కు ఉపాధ్యక్షుడిగా, 1994లో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ కమిటీ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. కిలారు రోషయ్య 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు నగర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా తెనాలి శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైసీపీలో కీలక నేతగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారు రోషయ్య. ఆయన అండదండలతో 2019 పొన్నూరు స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కాపు కులస్తుడైన కిలారు రోషయ్యకు కమ్మేతర కులాలన్నీ అండగా నిలవడంతో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు రోషయ్య. ఈ దఫా టీడీపీ నుంచి ధూళిపాళ్ల నరేంద్ర మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి మంత్రి అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి పోటీ చేస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో పొన్నూరు ఓటర్లు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వైపు మొగ్గు చూపుతారా? కొత్తగా బరిలోకి దిగుతున్న అంబటి మురళిని ఆదరిస్తారా? వేచి చూడాలి.